ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ప్రభుత్వ ప్రణాళికలు మాత్రం అందుకు తగ్గట్లు లేవని ఏపీ కౌలు రైతుల సంఘం విమర్శించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నీటిపారుదల అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని, పంట కాలువల్లో పెరిగిన తూటికాడ తొలగించాలని కోరారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేలోగా ఈ పనులు పూర్తి చేయాలని కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ గత సంవత్సరం సుమారు 7 లక్షలు ఇచ్చారు. ఈ సంవత్సరం 10 లక్షలు ఇస్తామని ప్రకటన చేశారు. అంటే కేవలం 9% కార్డులు మాత్రమే పెరుగుతున్నాయి. అంటే 9% చొప్పున పెంచుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలుగా 100% కార్డులు ఇస్తారో అర్థం కాకుండా ఉంది. ప్రణాళికలోనే చాలా బోగస్. కాబట్టి వాస్తవంగా ఉన్న కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వడానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేయాలి. ఇచ్చే కార్డుల లక్ష్యం ఈ సంవత్సరం ప్రభుత్వం పెట్టుకుంది 30%. 30%లో కనీసం 10-12% బోగస్ కార్డులు ఉంటాయి. అంటే కేవలం వాళ్ళు ఇచ్చేది 20% పైగా. అంటే 32 లక్షల్లో వాళ్ళు ఇచ్చేది 4 లక్షలకో 3 లక్షలకో వాస్తవంగా ఉన్న కౌలు రైతులకు కార్డులు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు. గ్రామ సభ పెట్టి కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే గ్రామ సభలో కౌలు రైతులు కానోళ్ళు ఎవరన్నా పేర్లు ప్రకటిస్తే మిగతా వాళ్ళు వీళ్ళు కౌలు రైతులు కాదని చెప్పేసి కనీసం క్లెయిమ్ చేయడానికన్నా ఉంటుంది. అందుకని గ్రామ సభల ద్వారా కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొద్దిపాటి సబ్సిడీలు కూడా కౌలు రైతులకి అందక నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చట్టంలో రైతు గుర్తిస్తే మేము వాళ్ళకి కార్డు ఇస్తామంటున్నారు. రైతు కాదు గుర్తించాల్సింది, ప్రభుత్వమే సచివాలయం కేంద్రంగా కౌలు రైతులందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళ సాగు భూములను కూడా నమోదు చేయాలి. వాళ్ళు చేసేటటువంటి భూమికి అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలి. ఆర్బీకే కేంద్రాల నుంచి పంటల్ని రైతుల నుంచి కౌలు రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా కూడా వాళ్ళకి సరైనటువంటి ధర కల్పించడం ద్వారా కూడా కౌలు రైతులకి న్యాయం జరుగుతుందని, ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కౌలు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.